హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెసెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇవాళ వచ్చేసి మనకు డేట్ వచ్చేసి August 20, 2024 ఎర్లీ మార్నింగ్ 7:30 అప్డేట్ అండి. మీరు చూసుకోవచ్చు చాలా వరకు వర్షం అయితే పడుతుంది ఇవాళ. సో చాలా వరకు వర్క్స్ అయితే అయినాయి అండ్ కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. నేనైతే మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో గైస్, మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో లాస్ట్ వరకు చూస్తారు అనుకుంటూ అండ్ లెట్స్ గో టు అవర్ వ్లాగ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా వరకు అయితే వర్షం అయితే పడుతుంది ఇక్కడ. సో చాలా వరకు మీరు చూసుకోవచ్చు ఇక్కడ వర్షం చాలా ఉంది. అండ్ ఇక్కడ నేను వర్షం అయితే చాలా పడడం వల్ల నేనైతే వ్లాగ్ అయితే లేట్ గా చేస్తున్నాను గైస్. సో ఇప్పుడైతే నేను ప్రాపర్ గా వ్లాగ్ అయితే ఇస్తాను. వర్షం పడ్డా నేనైతే ప్రాపర్ గా అంతనైతే ఇస్తాను వ్లాగ్. సో మీరు చేయాల్సినంత ఒకటిగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ చేసిన వాళ్ళంటే లైక్ చేసి అయితే నన్ను ఫాలో చేసి అండ్ సపోర్ట్ అయితే చేయండి. సో దానివల్ల నాకైతే చాలా వరకు సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ యూట్యూబ్ కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తుందండి, నా వీడియోని సపోర్ట్ చేస్తుంది అండ్ చాలా వరకు రిఫర్ చేస్తుంది వేరే వాళ్ళకి. సో చేస్తారనుకుంటూ అండ్ థ్యాంక్ యూ. సో లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గణేష్ కి సంబంధించి ఏదైతే వర్క్ ఉందో, లెగ్ కి సంబంధించిన వర్క్ మన కింద అండ్ పైన లేయర్ వరకు అయితే నేను ప్రీవియస్ బ్లాగ్ లో చెప్పినట్టు మాత్రం ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ థర్డ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే థర్డ్ లేయర్ వర్క్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. సో మన థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయినాకనైతే కలర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో మనకి ఏదైతే గణేష్ కి సంబంధించిన పాదాల దగ్గర కూడా మనకి థర్డ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఏదైతే సో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ అయితే శ్రీరాముడు ఉన్నాడు, మీరు చూసుకోవచ్చు గైస్. ఇక్కడ వచ్చేసి కూడా మనకి శ్రీరాముకి సంబంధించిన వర్క్ అయితే ఇంకా థర్డ్ లేయర్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇవాళ చేసేవాళ్ళు బట్ కాకపోతే వర్షం వల్ల అయితే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం అయితే ఏదైతే మనకి కవర్ అయితే పైన ఉంటుందో అదైతే కొంచెం వాటర్ వల్ల అండ్ రెయిన్ వల్ల కింద పడిపోయింది. సో అది రీజన్ వల్ల అయితే ఇంకా వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. గైస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు గణేశునికి. సో ఏదైతే మనకి థర్డ్ లేయర్ ఫినిషింగ్ ఉందో దాని తర్వాత అయితే మనకి పెయింటింగ్ స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ చెప్పాను కదా. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అంటే ఏదైతే మనకు బ్రష్ ఉంటుందో బ్రష్ తో దానికి సంబంధించిన కొంచెం మట్టికి సంబంధించింది. సో అందులో మిక్స్ చేసి వాళ్ళైతే వేస్తారు, మీకు అర్థమై ఉంటుంది. సో ఏదైతే మొత్తం విగ్రహాలకు అయితే వేస్తారు. సో దాని వల్ల అయితే మనకి థర్డ్ లేయర్ వర్క్ అయితే అయిపోతుంది గైస్. సో గైస్ మీకు అయితే అర్థమై ఉంటుంది ఏదైతే మనకి ఇక్కడ లెగ్ కి సంబంధించిన థర్డ్ లేయర్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఎలుకకి సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. అండ్ రాహు కేతువులకు సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. అండ్ ఇవాళ వచ్చేసి మనకు రాముడు ఉన్నాడు కదా, మీరు చూసుకోవచ్చు గైస్. ఇక్కడ మన రాముడికి అయితే థర్డ్ లేయర్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో రాముడికి సంబంధించి థర్డ్ లేయర్ వర్క్ అయితే వాళ్ళు వేస్తారు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహానికి సంబంధించిన అప్డేట్ అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ పైన వచ్చేసి మనకి ఆ పైన వరకు ఏదైతే మనకు గణేష్ ఉన్నాడో పైన నాగుపాములకు సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. అండ్ వర్షం వల్లనైతే వాళ్ళు ఏదైతే మనకి కవర్ అయితే కట్టేశారు. సో మన ప్లేస్ అయితే ఇప్పుడు కనిపించదు. సో వర్షం అయితే దానికి రీజన్ అని చెప్పుకోవచ్చు గైస్. మనం ఒకసారి అయితే లెఫ్ట్ అండ్ రైట్ షెడ్ లాగా అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎంత వరకు వచ్చింది వర్క్ అనేది. గైస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలండి. ఆల్రెడీ నేను చూపెట్టడం జరిగింది. సో ఇవాళ మనకి ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పైన ఉన్న ఏదైతే కవర్ ఉందో వర్షం వల్ల అయితే కింద పడ్డది. సో దాని వల్ల అయితే మనకు ప్రాపర్ గా క్లియర్ అయితే కనిపిస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి డీటెయిలింగ్ ఇచ్చారో చాలా బాగా ఇచ్చారు, మీరు చూడొచ్చు గైస్. మీరు అక్కడ చూసుకోవచ్చు ఏదైతే మనకి ప్రాపర్ డీటెయిలింగ్ అయితే ఉంది. ఏదైతే మనకి పైన కిరీటం సంబంధించిన చిన్న పార్టికల్స్ అని చిన్న ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ప్రాపర్ గా అయితే చేశారు వాళ్ళు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి కమలం పువ్వు అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. విగ్రహం అయితే మనకు కమలం పువ్వులు అయితే పట్టుకుంటుంది. అండ్ కింద వచ్చేసరికి మనకైతే వచ్చేసి మనకు మెయిన్ గా స్వామి గారికి వేయడానికి ఒక దండ అయితే ఉంటుంది, పూల దండకు సంబంధించి. అండ్ మనకి రైట్ సైడ్ వస్తే రైట్ సైడ్ విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగా చేశారని మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే మనకి ఫినిషింగ్ ఉందో అంటే ఏదైతే కిరీటం ఉందో దానికి ఫినిషింగ్ అయినా కానీ ఏదైనా చాలా ప్రాపర్ గా తెచ్చారు. మీరు రింగ్స్ ఇవ్వచ్చు, ఇయర్ కి సంబంధించిన రింగ్స్ అయినా అండ్ ఏదైతే మనకి జ్యువెలరీ వర్క్ ఉందో చాలా అంటే చాలా బాగా చేశారు, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ మనం కిందకి వస్తే ఏదైతే మనకి షాల్వా ఉంటుందో షాల్వా అయినా కానీ అండ్ తర్వాత మనకి ఏదైతే మనకి పంచ ఉంటుందో ఆ పంచకు సంబంధించిన వర్క్ కూడా చాలా బాగా చేశారు, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే అమ్మవారికి ఏదైతే మనకు లెగ్స్ కి సంబంధించి మట్టెలు ఉంటాయో అండ్ ఏదైతే మన జ్యువెలరీ ఉంటుందో మీరు చూసుకోవచ్చు గైస్. చాలా అంటే చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు. సో దీని వల్ల అయితే మనకి ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు గైస్. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకు విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలకు సంబంధించి ఒకసారి అయితే నేను ముందు నుండి అయితే చూపిస్తున్నాను. సో ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఆల్రెడీ. సో ఇదైతే మనకు థర్డ్ లేయర్ వర్క్ అయిపోయింది, ఓన్లీ పెయింటింగ్ వర్క్ వరకే ఉందండి. సో మీరు చూడొచ్చు గైస్.
సో గైస్ మీరు ఏదైతే మనకు పైన ఏదైతే మనకు ఫ్రేమ్ లాగా చూస్తున్నారో అదైతే మనకు మండపం లాగా అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్. అండ్ ఇది వచ్చేసి మనకు కలర్ అయిపోయాక మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి, మీరు చూసుకోవచ్చు. సో ఒకసారి మన గణేష్ యొక్క లెఫ్ట్ సైడ్ సరిగ్గా వెళ్ళిపోదాం ఒకసారి. సో గైస్ ఇది వచ్చేసి మనకి శివపార్వతులకు సంబంధించిన వర్క్ అండి. సో చాలా అయితే ఏదైతే మనకి వర్క్ ఉందో మట్టి వర్క్ కి సంబంధించి అయితే అయిపోయింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్లాగ్ లో కూడా చెప్పాను. సో ఇవాళ మీకు చూసుకొస్తున్నాను, మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే మనకి ఫ్రేమ్ ఉందో అండ్ పైన మండపంకి సంబంధించిన వర్క్ తో చాలా బాగా చేశారు. అండ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. సో ఇదైతే మన కలరింగ్ ఓన్లీ బ్యాలెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి శివునికి సంబంధించి ఇక్కడ మనకి విగ్రహం అయితే ఉంది. చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు, రుద్రాక్షలు కానీ అండ్ ఏదైతే మనకి ఆ కింద మనకి ఏదైతే చర్మంతో సంబంధించిన ఆ వస్త్రాలు అంటే పులి చర్మంతో సంబంధించిన వస్త్రాలైనా చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు గైస్. పార్వతీ దేవికి సంబంధించిన మీరు లుక్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగా ఇచ్చారు. కిరీటం కానీ అండ్ ఏదైతే మనకి వస్త్రాలు ఉంటాయో వస్త్రాలు అండ్ ఏదైతే మనకి జ్యువెలరీ పార్ట్ ఉంటుందో జ్యువెలరీ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. సో ఏదైతే మనకు మన చేతిలో ఉన్నదైతే పూల దండ అండి, స్వామి వారికి వేయడానికి అది పూల దండ అండి. అండ్ మనకి ఏదైతే మనకి వస్త్రాలు ఉన్నాయో చాలా బాగా చేశారు. అండ్ అమ్మవారికి కూడా ఏదైతే జ్యువెలరీ ఉందో లెగ్స్ కి చాలా బాగా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు గైస్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకైతే ఒక పైన అయితే కవర్ అయితే ఉంటుండే, అదైతే మనకు వర్షం వల్ల కింద పడిపోయింది. సో అండ్ పైన మనం చూసుకుంటే పైన కూడా మనకి గణేశునికి వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఏదైతే మనకు థర్డ్ లేయర్ వరకు అయిపోయిందని చెప్పేసి వర్షం పడకుండా అయితే వాళ్ళైతే కవర్ అయితే ట్రై చేశారు, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఒకసారి మనము లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ మనకైతే రాడ్స్ అయితే పెట్టారు, అది దేనికి ఎందుకని అయితే నేను చెప్తాను. సో గైస్ ఈ ఏవైతే మీకు కనిపించే ఐరన్ ఉందో అండ్ ఏవైతే మనకు ఐరన్ కనిపిస్తున్నాయో దానికి సంబంధించిన వర్క్ అయితే కొంచెం చేస్తున్నారు వీళ్ళు. సో ఇవి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డివోర్స్ కోసం అయితే చేస్తున్నారు. అంటే ఎవరైతే భక్తులు వస్తారో గణేశుని దర్శించుకోవడానికి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం సంబంధించిందండి ఇదండి. సో నేనైతే ప్రాపర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఏవైతే ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయో అండ్ ఏవైతే మనకి మెయిన్ గా ఇవి ఐరన్ వాడడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ లో మనకి ఎప్పుడైనా వినాయక చవితి మనకి ప్రాపర్ గా వచ్చేది అంటే వర్షాకాలంలోనే వస్తుంది. సో దానివల్ల మనకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే వచ్చే భక్తులకి అంటే ఎవరైతే డివోర్స్ ఉంటారో వాళ్ళకి కానీ అండ్ ఎవరైతే భక్తులు వస్తారో సో వాళ్ళకైతే మాత్రం చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు గైస్. సో గైస్ మీ ఎక్కడి నుంచి ఆ షెడ్ అయితే వేస్తారో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి గణేశునికి లెఫ్ట్ సైడ్ గల్లీ అండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే ఈ గల్లీ ఉందో ఈ గల్లీకి మనకి అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇలా వస్తుందండి మన ప్రతి ఇయర్ ఉండేది. సో గైస్ ఒక్కసారి మనము ఈ లెఫ్ట్ సైడ్ చూసుకొని ఏదైతే ఇది మెట్రోకి సంబంధించిన రూట్ అండి. అండ్ మెట్రో మనకైతే అక్కడ లాస్ట్ లో ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది. సో అక్కడ నుండి మనకి ఏదైతే రైట్ సైడ్ నుంచి అయితే మనకు ఈ లైన్ అయితే వస్తుంది. ఈ లైన్ అయితే ఇలా వచ్చేసి ఇక్కడ నుండి అయితే మనకి యూటర్న్ తీసేసుకొని ఇలా మనకి దర్శనానికి అయితే దారిస్తారు. సో దానికి సంబంధించిన వర్క్ అయితే ఇవని చెప్పుకోవచ్చు గైస్. సో వీటి వల్ల ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకైతే ఇబ్బంది కాకుండా ఉంటారని అనుకుంటున్నారు. సో గైస్ ఏదైతే నేను చూపిస్తున్నాను అక్కడ మీరు చూసుకోవచ్చు గైస్. లెఫ్ట్ సైడ్ లో మనకైతే ఏదైతే కవర్ ఉందో అదైతే పడిపోయింది వర్షం వల్ల. అండ్ రైట్ సైడ్ కి సంబంధించిన విగ్రహాలకు సంబంధించి అండ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాలకు సంబంధించి అండ్ మెయిన్ విగ్రహానికి సంబంధించి అప్డేట్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ చూసుకోవచ్చు పైన వర్షం వల్ల చాలా అయితే వీళ్ళు వర్క్ అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు వీళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, రామునికి సంబంధించిన వర్క్ అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు గైస్. అండ్ ఏదైతే మనకి మెయిన్ విగ్రహానికి సంబంధించిన వర్క్ అయితే కొంచెం నడుస్తుంది. అండ్ శ్రీరామునికి సంబంధించిన వర్క్ అయితే వాళ్ళ జరుగుతుంది. అండ్ రాహుల్ కేతులకు సంబంధించి అండ్ ఏవైతే మన విగ్రహాలకు సంబంధించి అన్ని వర్క్స్ అయితే అయిపోయినాయి. సో మనకి తొందరలో అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి గైస్. సో మీరు చేయాల్సిన ఒకటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని వల్ల అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీ దగ్గర దాకా నా కంటెంట్ అయితే రాస్తుంది గైస్. అండ్ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే నన్ను అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ వేరే వాళ్ళకి చాలా మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియో. అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను గైస్. సో గైస్ ఇది వచ్చేసి వాళ్ళ బ్లాగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో మేము ముందుకు వస్తాను. అండ్ అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై శ్రీ గణేష, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.